చోరీలకి పాల్పడేటటువంటి వ్యవహారం అనేది చాలా కీలకమైనటువంటి ఒక గ్రూపులుగా నడుస్తాం అనేది కొన్ని చోట్ల జరుగుతుంది. ఒకప్పుడు స్టూవర్ట్పురం అట్లాంటి పేరు ఉండేది. ఇప్పుడు స్టూవర్ట్పురాన్ని పోలీసులు చాలా వరకు సంస్కరించగలిగారు. కానీ దేశవ్యాప్తంగా దరిద్ర పనులు చేస్తున్నటువంటి వాళ్ళలో మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి దోపిడీ ముఠాలు రాజ్గఢ్ జిల్లాలోని ఖడియా, సాంసి, హుల్జేడి గ్రామాల ప్రజలు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల చోరీలకు నేరాలకు పాల్పడుతూ భారీ స్థాయిలో సొమ్ములు ఆర్జిస్తున్నారు. ఇటీవల రాజస్థాన్ రాజధాని జైపూర్లో జరిగిన వివాహ కార్యక్రమంలో దొంగతనం జరగడంతో ఆ గ్రామస్తుల చోర నేపథ్యం మరోసారి చర్చకు వచ్చింది. తెలంగాణకు చెందిన ఓ వ్యాపారస్తుడి కుమారుడి పెళ్లి ఆగస్టు 8న అక్కడ 5 స్టార్ హోటల్లో జరిగింది. ఈ క్రమంలో అక్కడ 1,45,00,000 విలువ చేసే ఆభరణాలు ఉన్న సంచిని 14 ఏళ్ల బాలుడు చోరీ చేశాడు. రాజస్థాన్ పోలీసుల నుంచి వచ్చిన సమాచారం మేరకు 24 గంటలు నిందితులను అరెస్ట్ చేసి ఆ వస్తువుని స్వాధీనం చేసుకున్నట్టు రాజ్గఢ్ ఎస్పీ ఆదిత్య మిశ్రా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఖడియా, సాంసి, హుల్జేడి గ్రామాల నేపథ్యం గురించి పోలీసులు పలు వివరాలు వెల్లడించారు. ఈ గ్రామాలకు చెందిన బాలికలు, పురుషులు, స్త్రీల మీద దేశవ్యాప్తంగా సుమారు 1000 నుంచి 2000 వరకు క్రిమినల్ కేసులు నమోదైన. మరోవైపు ఈ గ్రామాల క్లస్టర్ జనాభా 5000 మాత్రమే. ఈ 3 గ్రామాల్లోనూ ఖడియా, సాంసి నేరస్తులకు ప్రధాన స్థావరంగా ఉంటుంది. గత 6 నెలల్లోనే పోలీసులు ఈ ముఠాలకు చెందిన 25 మందిని అరెస్ట్ చేశారు. వాళ్ళ నుంచి 4,37,00,000 విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. దోపిడీ కేసులు దర్యాప్తు చేయడానికి లేదా ఈ ముఠా వారిని అరెస్ట్ చేయడానికి వెళ్తే పోలీసుల మీద కూడా ఈ గ్రామాల వాళ్ళు తిరగబడతారు. ఇటీవల కోయంబత్తూరు నుంచి వచ్చిన పోలీసుల మీద రాళ్ల దాడి చేశారు. అయితే ఆ సర్పంచ్ మాత్రం అబ్బాయి మా ఊరంతా చాలా మంచిది, మా ఊరి ప్రజలు పట్టణాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు, అందరూ బాగా చదువుకున్న వాళ్ళే, ఈ తరం పిల్లలు ప్రైవేట్ పాఠశాలకు వెళ్తున్నారు, ఎవరో కొంతమంది మాత్రమే చోరీలకు పాల్పడుతుండొచ్చు, మా గ్రామం పరువు తీయొద్దు అంటున్నాడు అనమాట.